నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారిలో నివసించి సంచరించదను అని సంచారం చేసే దేవుడు. అందుకే నేను వారిలో నివసకు నేను పరిశుద్ధుని గనక, పరిశుద్ధ దేవుడు గనుడైన దేవుడు గనక నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలను. ప్రభు యొక్క మాట బట్టి మన పరిశుద్ధంగా మార్చబట్ట కోసం, నీ కుటుంబము దేవునికి నివాసంగా మార్చబట్ట కోసం, నీవు దేవునితో కలిసి ఉండే విషయంలో దేవుని మాట నిరీక్షణ కోసం ఆయన పరిశుద్ధమైన మాట గొప్పదే. నేడు ఆయన మన మధ్య ఉన్న దేవుడు, తన కృపల సన్నిధి మనకు అనుగ్రహించిన దేవుడు. సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను బట్టి జీవంగల దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు మన మధ్య ఉండి తన కార్యములు జరిగించడం కోసం, దేవుడు మనతో మన కుటుంబంతో ఉండి మన కుటుంబంలో మనకు మేలు చేయడం కొరకు, దేవుడు మన మధ్య ఉండి లోకం నుంచి మనం తప్పించడం కొరకు, దేవుడు మనతో ఉండి మన కుటుంబంతో ఉండి మనలో ఉండి ఈ లోకమును అంధకరిచి విడిపింపడం కోసం దేవుడు ఎదురు చూస్తున్నవాడు. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచమన్నాడు. నీ కుటుంబం పరిశుద్ధంగా మార్చబడినప్పుడు, నీ కుటుంబం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, అనగా నీ దేహం పరిశుద్ధపరచబడినప్పుడు, నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభువును సెలవిస్తున్నట్లుగా ఆ నీతో నివసించి నిన్ను కన్న పరిశుద్ధ దేవుడు.